మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. అలా రావాలి కూడా. మనుషులం కదా, ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం. కానీ ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడు వస్తుంది అంటే, మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఒక్కటే ఉంటుంది. ఎక్కడో ఓ చోట, అలానే ఎక్కడో ఒక స్థానంలో మనం బలహీనం అవుతాం. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఆ తరువాత అదే మన అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవటం మొదలవుతుంది. ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనం అవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యం అవుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. రాధాకృష్ణ. క్షమించండి కంసమామ, ఈరోజు నేను మీకు పంపించే కానుక కారణంగా మీరు భోజనం చేయలేరు. బకాసురుడి శవం తనకి ఇలాంటి పరిస్థితి అంటే బకాసురుడు లాంటి భయంకరుణ్ణి శక్తివంతుడిని కూడా కృష్ణుడు వధించాడు మహారాజా. అంటే ఆ రోజు నేను చేసిన హెచ్చరిక ఇప్పుడు నిజం కాబోతుంది. ఒకవేళ తను మిమ్మల్ని, మీకు అర్థమవుతుందా మహారాజా నేను ఏమంటున్నా? రాధా, కృష్ణ, రాధా, కృష్ణ, రాధా, కృష్ణ. కృష్ణ, రాధా, రాధా. ఇక్కడ ఎక్కడా వాళ్ళు కనపడడం లేదే. అంటే ఆ రాక్షసుడు చనిపోవడానికి ముందు రాధాకృష్ణుల్ని చంపేయలేదు కదా? ఏయ్! ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? నా రాధకు ఎలాంటి హాని జరగదు. రాధ ఎక్కడున్నా కూడా సురక్షితంగానే ఉంటుంది. నిన్ను ఈ క్షణమే ఇక్కడే. అయాన్, ఎందుకు ఈ హింస? సోదరా, మీలోని భయం, ఆలోచన అన్నీ సముచితమే. కానీ మీరే చూడండి, అయాన్ కూడా నిశ్చింతగా ఉన్నాడు కదా. రాధ కృష్ణుడితో పాటు ఉంటే తనకి ఏ ఆపద రాదు అని తను సురక్షితంగానే ఉంటుంది కదా. అవునా అయాన్, నేను సరిగ్గానే చెప్పానా? అవునా? ఆ కృష్ణుడు తనని తాను స్వయంగా కాపాడుకోలేని వాడు. అలాంటి వాడు నా రాధని ఎలా కాపాడతాడు? రాధని రక్షించేది కేవలం నేను మాత్రమే. అవునా? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అయాన్. మర్చిపోయావా? ఈరోజు కొన్ని క్షణాల ముందు నీ ప్రాణాల్ని నేనే కాపాడాను. లేదంటే ఆ రాక్షస పక్షి నిన్నెప్పుడో తీసుకుని పోయి ఉండేది. అందుకే ఒక మనిషి ఎప్పుడూ తన స్థాయిని మించి మాట్లాడకూడదు. లేదంటే తన కర్మలకి, తన మాటలకి రెండిటికి మూల్యం చెల్లించక తప్పదు. బలరాముడు చెప్పింది నిజమే. చాలు, అయిపోయిందా? అందరూ మీ సలహాలు ఇవ్వడం అయిపోయిందా? ఇక వెళ్ళండి. నలుగురు నాలుగు దిక్కులకి వెళ్ళండి. రాధని వెతకండి. వెళ్ళండి.
నేను కూడా నీతో పాటే వస్తాను. ఎవరికి తెలుసు, నీకు ఎప్పుడు నా అవసరం పడుతుందో ఏమో. నాకు నువ్వు గాని నీ సహాయం గాని నాకు ఏమాత్రం అక్కర్లేదు బలరాం. ఈ వనంలో ప్రతి అణువణువు నాకు తెలుసు. ఆ సమస్య అదే కదా యాన్, నీకు ఈ అడవిలో అనువరువు బాగా తెలుసు. అదే నా భయం కూడా. ఇప్పుడు నువ్వు ఈ వనంలో ఏదైనా వింత దృశ్యం చూస్తావేమో, దాన్ని చూడగానే నీ కాళ్ళ కిందనున్న భూమి కంపించిపోవచ్చు. ఏంటి? ఏం లేదే, ఏదో సరదాగా అన్నది. రాధా, కృష్ణ, కృష్ణ, ఈ సోదరులిద్దరి నుంచి నీ దృష్టి మరల్చుకోయా. నీ దృష్టి కేవలం లక్ష్యంపైనే కేంద్రీకరించు, నీ రాతపైనే. అరే రే రాధా, కంగారు పడకు, ఆ అసురుడు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అలాగే ఆ బంజరు భూమి అకస్మాత్తుగా ఇంత సుందరంగా మనోహరంగా ఎలా మారిపోయింది? ఆ, అలాగే ఆ రాక్షస పక్షి నా ప్రాణాలు తీయడానికి వచ్చింది కదా, పుల్లపళ్ళక ఎలా మాయమైపోయింది? నువ్వు ఎంత గట్టిగా అరిచావంటే రాధా, ఆ అసురుడు తనకన్నా పెద్ద రాక్షసుడు వచ్చాడేమని భయపడ్డాడు. ఆ భయంతో తను పారిపోయాడు. పరిహాసాలకి ఇది సమయం కాదు కృష్ణ. అకస్మాత్తుగా ఆ రాక్షస పక్షి ఏమైపోయింది? స్వయంగా నువ్వే ఆలోచించు. నువ్వు ఒకవేళ ఇలా చెప్పబోతున్నావా? నువ్వే నీ మాయతో ఆ భారీ రాక్షస పక్షిని పారిపోయేలా చేశానని, అలాగే అదే మాయతో ఈ సుందరవనం సృష్టించానని? నేనేం చెప్పలేదు, ఇవన్నీ కూడా నువ్వే చెప్తున్నావు. అక్కడ కాదు, మేము ఇక్కడున్నాం అయాన్. నువ్వలా అభినయిస్తూ నన్ను ఇలా భయపెట్టాలని ప్రయత్నించొద్దు. నువ్వు ఆ పక్షిని పిలవడం, అలాగే ఆ సమయంలో అది ఇక్కడికి రావడం, ఇదంతా కేవలం కాకతాళీయంగానే జరిగింది. నువ్వేం ఆయనలో చేయలేవు. అలాగా? అయితే ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. ఒకసారి స్మరించుకో. ఆ విశాల వృక్షం నీపై పడిపోతున్నప్పుడు దాన్ని ఆపగలిగిందెవరు? ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్మరించుకో. మనం పరిగెడుతున్నప్పుడు నా చేతుల కదలికని నువ్వు గమనించావా? ఎలా చిత్రకారుడి మాదిరిగా కదిలించానో? ఈ ప్రకృతికి నేను సజీవ చిత్రాన్ని గీస్తున్నట్లుగా. నేను పిలవటం వల్ల ఆ అసురుడు రావటం కేవలం కాకతాళీయమే అయితే మరి ఇదేంటి?
ఇప్పుడు నీకు అర్థమైందా నా సామర్థ్యం ఏమిటో? హ్మ్? నన్ను ఈ బర్సానా నుంచి వెళ్ళేలాగా చేయగలని నువ్వనుకున్నా. అలా జరగదు. నేను ఈ బర్సానాకి ఒక భారీ లక్ష్యంతో వచ్చాను రాదా. ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను రాదా. ఆ రాక్షస పక్షి నా సంకేతాలతోనే ఇక్కడికి వచ్చింది. అప్పుడే నేను నా శక్తులను ప్రయోగించి ఈ బంజర భూమిని పచ్చగా మార్చగలను. ఎవ్వరికి అనుమాత్రం కూడా అనుమానం రాదు ఇదంతా నేనే చేశానని. నేను బర్సానాలో ఉండలేకపోవచ్చు, కానీ బర్సానా నా పిడికిలిలోంచి మాత్రం బయటకు వెళ్ళదు. ఏదో ఒక రోజు బర్సానాని నేను నా వశం చేసుకొని తీరుతాను.